ఇప్పుడు మనం జనరిక్ మెడిసిన్స్కి బ్రాండెడ్ మెడిసిన్స్కి డిఫరెన్స్ తెలుసుకుందాం. మనం బయట తీసుకునే మెడిసిన్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్రాండెడ్ మెడిసిన్స్, 2 జనరిక్ మెడిసిన్స్. ఈ రెండిటి మధ్య తేడా ఏంటంటే, ఏదైనా ఒక కంపెనీ కొత్త రకం ట్యాబ్లెట్ని కనిపెట్టినప్పుడు దానిపైన వాళ్ళకి సర్వాధికారాలు ఉండేలాగా 20 ఇయర్స్కి పేటెంట్ చేయించుకుంటే, దీనివల్ల వేరే కంపెనీలో ఆ మెడిసిన్ని 20 సంవత్సరాల వరకు తయారు చేయలేరు. దాంతో ఆ కంపెనీ ఈ ట్యాబ్లెట్ను ఎక్కువ ధరకు అమ్ముతుంది. ఎప్పుడైతే 20 సంవత్సరాలు అయిపోతాయో వేరే కంపెనీస్ కూడా ఇవే మెడిసిన్స్ను తయారు చేయడం మొదలు పెడతాయి. దాంతో మార్కెట్లో వీటి అవైలబిలిటీ పెరిగి వాటి కాస్ట్ చాలా వరకు పడిపోతుంది. అవే జనరిక్ మెడిసిన్. మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బాగా గమనించినట్లయితే డాక్టర్ కూడా మనకి ఎక్కువ ప్రిస్క్రిప్షన్లో బ్రాండెడ్ మెడిసిన్ మాత్రమే రాస్తారు. ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీస్ వాళ్ళకి డబ్బులు ఇస్తాయి కాబట్టి. జనరిక్ మెడిసిన్స్కి బ్రాండెడ్ మెడిసిన్స్కి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. సేమ్ ఎంజీ, సేమ్ పవర్, సేమ్ డ్రగ్ ఉంటుంది. అంతకన్నా మీకు బ్రాండెడ్ కన్నా జనరిక్ చాలా తక్కువకు వస్తుంది.